నమస్తే, వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. జనసేన అధినేతగా ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేల్చిన పవన్ రాజనీతిజ్ఞతను చూపిస్తున్నట్టున్నారు. ఎవరెన్ని విధాలుగా టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నా మౌనమే సమాధానం అంటున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీలో మహిళలు, యువతులు అదృశ్యమవుతున్నారని పవన్ హాట్ కామెంట్స్ చేశారు. దానికి మొన్నటికి మొన్న పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. దానిపై డిప్యూటీ సీఎం స్పందిస్తారని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. పవన్ నోట మాట రాలేదు. ఎందుకు? జనసేనాని ఎందుకలా సైలెంట్గా ఉంటున్నారు? ప్రభుత్వంలో తాను ముఖ్య భూమిక పోషిస్తున్న పవన్ మౌనానికి కారణాలేంటి చూద్దాం. రాజకీయాల్లో మౌనం మంచిది కాదంటారు. సమస్యలు చుట్టుముట్టినప్పుడు సహజంగా నాయకులు స్పందిస్తారు. తమ వైఖరేంటో చెబుతారు. తమ ఉద్దేశాలను కూడా ప్రజలకు చెబుతుంటారు. ఇది రాజకీయ నేతలకు ఉన్న మెయిన్ టార్గెట్. ఎలా అంటే, ప్రభుత్వంలో ఉండి కూడా చంద్రబాబు నాయుడు కొన్ని విషయాల్లో వెంటనే స్పందిస్తున్నారు. ఇటీవల బాపట్లలో తెలుగుదేశం కార్యకర్త పోలీస్ కాలర్ పట్టుకున్నారన్న విషయం వెలుగులోకి వచ్చింది. అయితే చంద్రబాబు మౌనంగా కూర్చోలేదు, వెంటనే స్పందించారు. వాస్తవం ఏంటి, జరుగుతున్న ప్రచారం ఏంటి అనే దానిపై ఆయన ప్రజల ముందు ఉంచుతారు. నిజానికి ప్రభుత్వంలో ఉన్న పార్టీగా స్పందించకపోయినా ఎవరూ ఏమీ అడగరు. కానీ అది పార్టీపై మచ్చపడుతుందని భావించినప్పుడు, లేదా వ్యక్తిగతంగా తన ఇమేజ్ కు భంగం కలుగుతుందని భావించినప్పుడు చంద్రబాబు స్పందించిన సందర్భాలు ఎన్నో. ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి కూడా అదే పని చేస్తున్నారు చంద్రబాబు. మరి అదే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉంటారు? ఎక్కడా స్పందించడం లేదు. ఇటీవలి కాలంలో రెండు ముఖ్యమైన విషయాలు తెరమీదకొచ్చాయి. ఈ రెండు విషయాలు కూడా పార్టీ పరంగా, అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా పవన్ పై విమర్శలు వచ్చేందుకు అవకాశం కల్పించాయి. వాస్తవానికి ఆ రెండు సమస్యలు తెర మీదకొచ్చినప్పుడు పవన్ వ్యక్తిగతంగా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ స్పందిస్తారని ఆ పార్టీ నాయకులు భావించారు. కానీ ఆయన ఏమాత్రం స్పందించలేదు. చాలా వ్యూహాత్మకంగా మౌనం పాటించారు. దీంతో అసలైన ఉద్దేశం ఏంటి అనేది రాజకీయ వర్గాల్లోనూ సోషల్ మీడియాలోనూ చర్చగా మారింది. ఇంతకీ పవన్ స్పందించలేనంతగా జరిగిన విషయాలు ఏంటంటే, ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగాల్లో తరచుగా రాష్ట్రంలో 30,000 మంది మహిళలు, యువతులు అదృశ్యమయ్యారని ఆరోపించారు. ఇందుకు కారణం వాలంటీర్లదేనని ఆయన చెప్పుకొచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం స్పందించలేదని, అందుకే ఇంతమంది ఆడబిడ్డలు నానా కష్టాలు పడ్డారని విమర్శించారు. వారంతా ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితిని ఎదుర్కొంటున్నామని ఎన్నికల ప్రచారంలో చెప్పుకొచ్చారు. అయితే తాజాగా ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వేదికగా స్పష్టత ఇచ్చింది. ఏపీ నుంచి 2019-2023 మధ్య కాలంలో 44,000 మందికి పైగా మహిళలు అదృశ్యమయ్యారని, వీరిలో 44,000 మంది మహిళలు వెనక్కొచ్చారని, కేవలం 635 మంది మాత్రమే రావాల్సి ఉందని లెక్కలతో సహా వివరించింది. ఏ సంవత్సరంలో ఎంతమంది మహిళలు అదృశ్యమయ్యారు, ఎంతమందిని వైసీపీ ప్రభుత్వం వెనక్కి తీసుకొచ్చింది, దీనికాను అనుసరించిన వ్యూహం, దీనికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలీసుల వివరాలను కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ఇంత జరిగిన తర్వాత పవన్ స్పందిస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆయన స్పందించలేదు. ఇక రెండో విషయం, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ వివాదాలు, హత్యలు, దాడులు వంటి అంశాలు నిజానికి ఇది ఎవరు చేస్తున్నారు అనేది పక్కన పెడితే, కూటమి ప్రభుత్వంలో బాధ్యుడిగా పవన్ కళ్యాణ్ స్పందించాల్సిన అవసరమైతే ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే ఎన్నికలకు ముందు ఎలా ఉన్నా అధికారంలోకి వచ్చిన తర్వాత తాము ఎలాంటి రాజకీయ కక్షలకు, ప్రతీకార రాజకీయాలకు పాల్పడబోమని పవన్ చెప్పుకొచ్చారు. కానీ జరుగుతున్నవన్నీ కూడా రాజకీయ ప్రేరేపిత హత్యలేనని ప్రతిపక్ష వైసీపీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తోంది. ఢిల్లీలో ధర్నా కూడా చేసింది. మరి ఇంత జరిగినా కూడా పవన్ కళ్యాణ్ మౌనంగా ఉండడం, అసలు రాష్ట్రంలో ఏమీ జరగలేదన్నట్టుగా ఆయన భావిస్తున్నారా అనేది ప్రశ్న. లేక ఎందుకు స్పందించాలి అని అనుకుంటున్నారా అనేది చర్చ. ఈ పరిణామాలతో పవన్ వ్యవహరిస్తున్న తీరు రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.
ఇవి వాళ్ళ ఇంట్రెస్టింగ్ ఇన్సైడ్ స్టోరీస్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.